ఈ రోజు మనం తెలంగాణ సంస్కృతిలో అంతర్భాగమైన భక్తుల కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా వెలుగొందుతున్న బల్కంపేట్ ఎల్లమ్మ బోనాల గురించి తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో హైదరాబాద్ లోని బల్కంపేట్ ఎల్లమ్మ దేవాలయం భక్త జనసంద్రంగా మారుతుంది. అంబరాన్నంటే భక్తి పారవశ్యంతో, కోలాహలంతో, ఆధ్యాత్మిక వైభవంతో ఈ బోనాలు పండుగ జరుపుకుంటారు. బోనాలు కేవలం ఒక పండుగ కాదు, అది తెలంగాణ ప్రజల జీవన విధానం, వారి భక్తికి, సంప్రదాయాలకు ప్రతిబింబం. అమ్మవారికి సమర్పించే నైవేద్యం ఈ బోనం. కొత్త కుండల్లో వండిన అన్నం, బెల్లం, పాలు కలిపి నైవేద్యంగా సమర్పించడం ఆనవాయితీ. ఈ కుండలను పసుపు, కుంకుమ, వేప కొమ్మలతో అలంకరించి నెత్తిన పెట్టుకుని బోనం పాటలు పాడుతూ పోతురాజుల విన్యాసాల మధ్య దేవాలయానికి చేరుకుంటారు భక్తులు. బల్కంపేట్ ఎల్లమ్మ ఆలయానికి ఒక సుదీర్ఘ చరిత్ర ఉంది. సుమారు 600 సంవత్సరాల క్రితం ఈ దేవాలయం నిర్మించబడిందని చెబుతారు. ఇక్కడ అమ్మవారు స్వయంభూగా వెలసిందని, భక్తుల కష్టాలను తీరుస్తుందని ప్రగాఢ నమ్మకం. ఈ ఆలయం కేవలం హైదరాబాద్ కే కాకుండా తెలంగాణ వ్యాప్తంగానే కాకుండా ఇతర రాష్ట్రాల భక్తులను కూడా ఆకర్షిస్తుంది. బోనాల సందర్భంగా ఆలయాన్ని ప్రత్యేకంగా అలంకరిస్తారు. విద్యుద్దీప కాంతులతో ఆలయం దేదీప్యమానంగా వెలిగిపోతుంది. అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు తెల్లవారుజాము నుంచే బారులు తీరుతారు. ఈ ఉత్సవాల్లో మహిళల పాత్ర చాలా కీలకం. వారు భక్తి శ్రద్ధలతో బోనం సమర్పించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారు. బోనాల పండుగ కేవలం ఆధ్యాత్మికమే కాదు, సామాజిక ఐక్యతను కూడా చాటి చెబుతుంది. కుల, మత భేదాలు లేకుండా అందరూ కలిసి ఈ పండుగను జరుపుకుంటారు. ఇది మన సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందివ్వడంలో కూడా సహాయపడుతుంది. బల్కంపేట్ ఎల్లమ్మ బోనాలు తెలంగాణ ప్రజల ఆత్మగౌరవానికి, భక్తికి, సంస్కృతికి ప్రతీక. ఈ పండుగ మనకు అమ్మవారి ఆశీస్సులు, ఆనందం, శ్రేయస్సును ప్రసాదిస్తుందని నమ్ముదాం.